టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. వెస్ట్ బెంగాల్లో సువేందు సునామీ సృష్టిస్తున్నాడు. ఆయన 3D మంత్ర ఏదో ఒకటి ఆల్రెడీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. రోజుకొక మెజర్ తోటి, ఒక ఇనిషియేటివ్ తోటి ఆయన ముందుకెళ్తున్న తీరు, ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు, వెస్ట్ బెంగాల్ భారతదేశం భూభాగమే అని ఒక నమ్మకం అయితే జనంలో కలిగిస్తుంది. ఇప్పుడు 3D మంత్ర ఆయన చేతిలో ఉన్న 3D మంత్ర ఏంటి? మంత్రదండం ఉందా? 3D మంత్ర ఏముంది? 3D మంత్ర ఇది వాళ్ళు 3 డీలు: డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. ఇది బీజేపీ తన ఎలక్షన్ స్లోగన్గా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అండ్ అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడంలో సువేందు అధికారి ప్రభుత్వం నిమగ్నమైంది. సో ప్రస్తుతం నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఇది. ఆయన ఏమన్నాడంటే, ద ప్రీవియస్ గవర్నమెంట్ అపోజ్ ద CAA. We have implemented this law from today. CAA states that people of 7 communities or religions will get citizenship. Those who do not have that mastery will be arrested by police. They will be handed over to BSF. BSF will arrange to deport them. ఇది బెంగాలీలో మాట్లాడిందని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేను చదివాను. సువేందు మాట్లాడిన మాటలు ఇవి. సువేందు అధికారి 3 అంశాలు చెప్తున్నది ఆయన: డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. ఫస్ట్, చొరబాటుదారులు ఎవరో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని డిటెక్ట్ చేయండి. ఎవరెవరు ఉన్నారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి, లేకపోతే ఆధార్ కార్డుల లిస్ట్ నుంచి, వాటి నుంచి డిలీట్ చేయండి. ఈ 2 ఎలక్షన్స్ టైంలో జరిగినాయి. ఇక్కడ జరగబోయేది డిలీట్ చేయడం అంటే కేవలం ఆధార్ కార్డులు, ఓటర్ ఐడిలో మాత్రమే కాదు. ఓటర్ ఐడిలో మాత్రమే కాదు, ఈవెన్ ఆధార్ ఉండడం వల్ల, ఆధార్లు చాలా వరకు ఉన్నాయి కొన్ని పేర్లు, ఆధార్ ఉండడం వల్ల సంక్షేమ పథకాలు అవి ఇవి కూడా వస్తాయి. సో పథకాలు కూడా ఏం రాకుండా పూర్తిగా డిలీషన్. తర్వాత ఇప్పుడు వాళ్ళని BSF కి అప్పచెప్పాలి. BSF కి అప్పచెప్తాము, వాళ్ళని అరెస్ట్ చేస్తాము, BSF కి అప్పచెప్తాము. BSF వాళ్ళని డిపోర్ట్ చేస్తుంది. వేరే దేశాలు, ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశానికి డిపోర్ట్ చేస్తుంది. రోహింగ్యాలు అయితే మయన్మార్కి, లేకపోతే బంగ్లాదేశీలు అయితే బంగ్లాదేశ్కి. సో ఈ డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనేది వాళ్ళ స్లోగన్ గా పెట్టుకున్నారు. ఈ 3D మంత్రాన్ని సువేందు అమలు చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, అండ్ దీనివల్ల ఏంటి ఇప్పుడు ఇందులో ఏంటంటే కనుక, మనము నిజంగా వెనక్కి వెళ్ళి చూస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వము లేదా అమిత్ షా ఒక ప్రణాళిక మనకు క్లియర్ గా అర్థం కావాలి. ఒకటి ఫస్ట్ ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ చేసింది ఏంటి, 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు, పౌరసత్వ చట్ట సవరణ. అందులో ఏం చెప్పారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇరుగు పొరుగు దేశాలు ఏదైతే ముస్లిం మెజారిటీ దేశాలు ఉన్నాయో అక్కడ నుంచి వచ్చినటువంటి మైనారిటీలు, అక్కడ ముస్లిం దేశాలు కాబట్టి అవన్నీ ముస్లిం దేశాలని వాటి ప్రకటించుకున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అయిపోయింది, ఈవెన్ పాకిస్తాన్ ముస్లిం దేశమే, ఆఫ్ఘనిస్తాన్ ఎట్లా తాలిబాన్ దేశమే. సో అక్కడ మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. అంటే హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, వీళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించాల్సిన దేశం భారతదేశమే. అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తే కనుక వాళ్లకు పౌరసత్వం ఇస్తాము అనేది అప్పట్లో 2019లో తీసుకొచ్చిన చట్టం. దాన్ని కొంతకాలం పాటు రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. కానీ రూల్స్ 2024కి ముందు రూల్స్ ఫ్రేమ్ అయిపోయినాయి. ఫ్రేమ్ అయిన దగ్గర నుంచి కూడా 2024 ఎలక్షన్స్ కి ముందు, అంటే జనవరి నెలలో అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్ 2024 జనవరి ఆ టైంలో రూల్స్ ఫ్రేమ్ చేశారు. నోటిఫై చేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా CAAను అమలు పరచాలి. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఈ పౌరసత్వం కోసం వేచి చూస్తున్నటువంటి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మైనారిటీలు, హిందువులు ఎవరైతున్నారో వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి. ఆ ప్రాసెస్ బెంగాల్లో ఆపేశారు, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే కనుక, హిందువులకు వస్తుంది కానీ మరి ముస్లిమ్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వాలి కదా. సో ముస్లింలకు అన్యాయం అని మాట్లాడుతూ ఉంటారు కదా. బేసిక్గా దేశమే ఇచ్చారు కదండి, వాళ్ళకి దేశాలు ఉన్నాయి. అదే నేను అనేది కూడా, ఆఫ్ఘనిస్తాన్ పోయింది ముస్లింల కోసమే, పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది. సో ఆ దేశాలు ఆల్రెడీ ఇస్లామిక్ దేశాలే, అక్కడేం వాళ్ళకి వివక్ష లేదు, వాళ్ళు ముస్లింస్ హ్యాపీగా అక్కడ బతకవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు బతుకుతున్నారు, ఈ వాళ్ళ ఉండడానికి వీల్లేదు, ఈ చొరబాటుదారుల్ని మనం తరిమేయాలి అనేది స్లోగన్ తీసుకుంది, అది పాలసీగా పెట్టుకున్నారు. అండ్ దాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ మొదలైంది. సో ఇంప్లిమెంటేషన్ మొదలైనప్పుడు ఎవరెవరో తెలుసుకోవాలి కదా, ఆ తెలుసుకునే కార్యక్రమం జరుగుతోంది. డిటెక్ట్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ డిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ 7 కమ్యూనిటీస్ అని చెప్పారు ఆయన. మథువా కమ్యూనిటీ ఉంది, మన బంగ్లాదేశ్ నుంచి ఎస్టీస్ వాళ్ళు, నిజంగా దళిత్స్ వాళ్ళు, హిందూ దళిత్స్. మీరు నిజంగా మాట్లాడతానండి, చాలా మంది ఎందుకో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, హిందువులకు ఇస్తున్నారు ముస్లింలకు ఇవ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. కానీ అన్ని విషయాల్లో దళితులు వేరు, హిందువులు వేరు అని మాట్లాడతారు కదా. ఇప్పుడు మన దగ్గర అంబేద్కరిస్టులు, లేకపోతే ఇక్కడ ఉన్న దళిత నాయకులు, వీళ్ళందరూ ఏం చెప్తారండి, ప్రతిసారి హిందువులు వేరు, దళితులు వేరు, లేదా ఆదివాసీలు వేరు అని మాట్లాడతారు కదా.
మరి బెంగాల్లో కూడా అదే మాట్లాడాలి కదా. బెంగాల్లో ఎవరికి వాళ్ళ పౌరసత్వం ఇవ్వాలి? మధువా కమ్యూనిటీ ఏంటిది? దళిత్ కమ్యూనిటీ, రాజ్వంశీ కమ్యూనిటీ, దళిత్ కమ్యూనిటీస్ ఇవన్నీ. అక్కడ దళిత్స్ చాలా మంది పాకిస్తాన్లో, నిజంగా పాకిస్తాన్లో కానివ్వండి, బెంగాల్లో, బంగ్లాదేశ్లో కానివ్వండి, ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది, ఎక్కువ అరాచకాలకు గురవుతున్నది దళితులే. పార్టీషన్ జరిగిన తర్వాత చాలా వరకు డబ్బున్న వాళ్ళు, కొంత అగ్రవర్ణాల్లో పుట్టినారు అని చెప్పే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత అక్కడ నయానో భయానో డబ్బులు సంపాదించుకొని భారతదేశానికి వచ్చి ఏదో స్థిరపడ్డారు. వాళ్ళకి ఇంకా నయం, వాళ్ళు బతకగలుగుతున్నారు. కానీ పాపం దళితులు, నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఉండే పరిస్థితి లేదు. ఇది మనం చెప్తున్నది కాదు, జోగేంద్రనాథ్ మాండల్ స్టోరీ చెప్తుంది. ఆయన మినిస్టర్ మన అంబేద్కర్ గారు మనకి ఎలాగో జోగేంద్రనాథ్ మండల్ తొలి న్యాయశాఖ మంత్రి పాకిస్తాన్ కి. జోగేంద్రనాథ్ మండల్ గారు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ జోగేంద్రనాథ్ మండల్ గారి ఆధ్వర్యంలో చాలా మంది దళితులు అక్కడే ఉన్నారు. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత వాళ్ళ మీద దాడులు మొదలు పెట్టారు. ఆయన రిజైన్ చేసి వచ్చేసారు కదా. ఆయన రిజైన్ చేసి 1950లో కోల్కతాకు వచ్చి సెటిల్ అయ్యారు. కోల్కతాకు వచ్చి నేను ఇంకా వదిలేస్తున్నానని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బాబు మీరు మీ నిర్ణయం కరెక్ట్ కాదు, పాకిస్తాన్ తో కలవాలని దళితుల్ని తీసుకుని వెళ్తున్నారు మీరు, మీ నిర్ణయం కరెక్ట్ కాదని అంబేద్కర్ గారు వారించినా వినకుండా వెళ్ళినటువంటి జోగేంద్రనాథ్ మండల్ గారి వల్ల చాలా మంది దళితులు ఇబ్బంది పడ్డారు. ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు పాపం. లాస్ట్ మూమెంట్ ఆయన చెప్పాడు, ఈ ముస్లింస్ తో కలిస్తే బాగుంటామని మనం అనుకున్నాం కానీ కుదరలేదు అని చెప్పి ఆయన ప్రకటించాడు. సో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. హిందువులు అని అంటే హిందువులకు ఇస్తున్నారు, ముస్లింలకు ఇవ్వట్లేదు అంటారు. నిజంగా దళితులకు ఇస్తున్నారు పౌరసత్వం. అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి దళితులు, లేకపోతే రాజ్వంశీ కమ్యూనిటీయో, లేకపోతే మఠువా కమ్యూనిటీయో, ఇట్లాంటి కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళ పౌరసత్వం ఇస్తున్నారు. అది సువేందు అధికారి ప్రభుత్వం చేస్తోంది. ఇది ఒకవైపు. ఇంకోవైపు కొన్ని నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న వచ్చింది ఏంటంటే వందే మాతరం గురించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వందే మాతరం గీతము నిజంగానే మ్యాండేటరీ, ఎక్కడైనా సరే ఇప్పుడు మ్యాండేటరీగా అది పాడాలి, అఫీషియల్ మీటింగ్స్ ఏది జరిగినా కదా, అధికారిక కార్యక్రమాలు జరిగినప్పుడు. సో బెంగాల్ అది ఇంప్లిమెంట్ చేయలే. మళ్ళీ ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే అన్ని స్కూళ్లలో, ఇంక్లూడింగ్ మదర్సాలు కూడా గవర్నమెంట్ పరిధిలో ఉండేటివి చాలా ఉంటాయి, ముస్లిం స్కూల్స్ ఇవన్నీ. సో స్కూళ్ళు, మదర్సాల్లో కూడా వందే మాత్రం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇమీడియట్ గా ఏమంటారు, ఇది ముస్లింలకు వ్యతిరేకత, ముస్లింల మనోభావాలు దెబ్బతీయడం, ఇవన్నీ. ఇక్కడ మతం కాదు, ఇది దేశం. ఎగ్జాక్ట్లీ. దేశానికి ఒక గీతం ఉంటుంది,